Hi Andy, this is Dr. Malti, cosmetic dental surgeon from Elident Dental Hospitals. We are located at Kondapur, KPHP, Manikonda and Banjara Hills. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ పళ్ళు అరిగిపోవడం అంటే డెంటల్ అట్రిషన్ అంటాం అనమాట. పళ్ళు అసలు దేని వల్ల అరిగిపోతాయి, దానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో పళ్ళు అరిగిపోవడానికి రీజన్స్ ఏంటి అంటే చాలా మంది పేషెంట్స్ కి ఏంటి అంటే పాన్ గానీ గుట్కా గానీ ఎక్కువ సార్లుగా నవ్లే అలవాటు ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే బాగా కూల్ డ్రింక్స్ తీసుకునే వాళ్ళకి అంటే సోడా కంటెంట్ ఉన్న డ్రింక్స్ అలా తీసుకున్న వాళ్ళకి కూడా దాంట్లో ఉన్న అసిడిక్ నేచర్ వల్ల కూడా పళ్ళు అన్నది అరిగిపోతాయి. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా పేషెంట్స్ కి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అంటే యాసిడ్ రిఫ్లెక్సెస్ అవుతూ ఉంటాయి, వాళ్ళకి సరిగ్గా అరగకపోవడం అలా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకు కూడా ఊరికే గ్యాస్ రిఫ్లెక్స్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే వెనక భాగం పన్ను వెనక భాగము ఆ అసిడిక్ నేచర్ వల్ల అరిగిపోతూ ఉంటుంది అనమాట. అండ్ ఏదైనా బాగా స్ట్రెస్ లో ఉన్న వాళ్ళకి చాలా మందికి నైట్ టైం టీత్ గ్రైండింగ్ హ్యాబిట్ ఒకటి ఉంటుంది, లేదా క్లెంచింగ్ అనే హ్యాబిట్ ఉంటుంది. సో ఆ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకు కూడా ఆ పైన లేయర్ అన్నది పోయి అరిగిపోతుంది. సో అసలు పన్నులో ఎన్ని లేయర్స్ ఉంటాయి? పన్నులో ఏంటి అంటే మనకి ఎనామిల్, డెంటిన్ అండ్ పల్ప్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ఎనామిల్ లేయర్ అంటే ప్రొటెక్టివ్ లేయర్ అన్నది అరిగిపోతుందో అప్పుడు లోపల ఉన్న డెంటిన్ లేయర్ అన్నది ఎక్స్పోజ్ అవుతుంది. సో డెంటిన్ లేయర్ లో ఏంటి అంటే మనకి ఓపెన్ టిబ్యూల్స్ ఉంటాయి, డెంటినల్ టిబ్యూల్స్ అనేసి. సో అవేంటంటే ఇప్పుడు మీరు ఏదన్నా స్వీట్ కానీ లేకపోతే వెరీ కోల్డ్ లిక్విడ్స్ కానీ హాట్ లిక్విడ్స్ కానీ లేకపోతే పులుపు అలాంటివి ఏదైనా తిన్నప్పుడు ఏంటంటే ఆ డెంటినల్ టిబ్యూల్స్ అది అబ్జార్బ్ చేసుకొని మనకు ఒకటి షాక్ అన్నది క్రియేట్ అవుతుంది. సో దాని వల్ల పేషెంట్ కి ఏంటంటే జుమ్మని లాగినట్టు సడన్ గా సెన్సిటివిటీ అన్నది వస్తుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి? సో యూజువల్గా ఇలా సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకి ఏంటి అని అంటే మనకి ఎప్పుడైతే డిపెండింగ్ ఆన్ ద సివియరిటీ ఆఫ్ ద సెన్సిటివిటీ మనకి ట్రీట్మెంట్స్ ఉంటాయి అనమాట. సో ఒకవేళ సెన్సిటివిటీ అనేది స్టార్టింగ్ స్టేజ్లో ఉందనుకోండి, అంటే జస్ట్ ఇలా ఎప్పుడెప్పుడే పళ్ళు గుంజుతున్నాయి, నాకు కొంచెం తీపిగా ఉంటుంది గుంజడము అలా అనిపించినప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ డెంటిస్ట్ ఏం చేస్తారంటే టు స్టార్ట్ విత్ మనం డీసెన్సిటైజింగ్ పేస్ట్ లేదా డీసెన్సిటైజింగ్ మౌత్ వాష్ తోని స్టార్ట్ చేస్తాం. సో అదేంటి అని అంటే ఫస్ట్ అది పళ్ళ మీద పెట్టేసి ఒక 30 సెకండ్స్ అలా ఉండి దాని తర్వాత బ్రషింగ్ చేసుకోవాలి అని చెప్తాము. మార్నింగ్ అండ్ నైట్ 2 టైమ్స్ అట్లా యూస్ చేయాలి. అండ్ డీసెన్సిటైజింగ్ మౌత్ వాషెస్ కూడా యూస్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ ఈ హ్యాబిట్ అన్నది బ్రేక్ చేయమని చెప్తాము. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మన బ్రషింగ్ టెక్నిక్. సో హారిజాంటల్ గా గట్టిగా బ్రష్ చేయడం, ఎక్కువసేపు బ్రష్ చేయడము అండ్ చాలా ప్రెషర్ పెట్టి బ్రష్ చేయడము అలా చేసినా కూడా సెన్సిటివిటీ అన్నది ఎక్కువ వస్తుంది, పైన ఎనామిల్ లేయర్ అన్నది పోయి. సో వాళ్ళకి ఏంటి అంటే బ్రషింగ్ టెక్నిక్స్ ఎలా చేయాలి, ఎలాంటి బ్రషెస్ వాడాలి అండ్ డీసెన్సిటైజింగ్ పేస్ట్ ఒకటి, మౌత్ వాష్ ఒకటి యూస్ చేయమని. అండ్ ఇంకొంతమంది పేషెంట్స్కి ఏంటి అంటే ఇంకొంచెం ఎక్కువ సెన్సిటివిటీ ఉంటుంది, అంటే బాగా పళ్ళు బాగా లాగేస్తున్నాయి, నాకు ఆ స్ట్రెస్ కంట్రోల్ అవ్వట్లేదు, అలా ఉన్న వాళ్ళకి ఏం చేస్తామంటే నైట్ గార్డ్ అన్నది ఇస్తాము. అంటే పేషెంట్ కి ఫస్ట్ అన్ని టీత్ అంతా స్కాన్ చేసుకొని ఆ స్కాన్ ల్యాబ్ కి పంపించినప్పుడు వాళ్ళు మాకు నైట్ గార్డ్ అన్నది ఇస్తారు. సో ఆ నైట్ గార్డ్ ఏంటంటే యూజువల్ గా మోస్ట్లీ నైట్ టైమ్స్ పెట్టుకోమని చెప్తాము. లేదు అని అంటే బాగా మీరు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, పళ్ళని బాగా కొరికేసుకుంటున్నారు అన్నప్పుడు డే టైంలో అలా ఏదైనా సిచ్యువేషన్ ఉన్నప్పుడు అలాంటి టైంలో పెట్టుకోమని చెప్తాం. సో ఈ నైట్ గార్డ్ ఏం చేస్తుంది అని అంటే మనకి డైరెక్ట్ గా పన్ను అన్నది కాంటాక్ట్ లేకుండా చేస్తుంది. సో మధ్యలో ఆ గార్డ్ అన్నది అడ్డొచ్చేస్తుంది అనమాట. సో అలా గార్డ్ అడ్డొచ్చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి టీత్ గ్రైండింగ్ కానీ క్లెంచింగ్ కానీ జరగదు. సో అలా జరగనప్పుడు ఇంకెక్కువ అరగడం అనేది ఉండదు. సో అలాగా ఒక 3 to 6 months వరకు లేకపోతే సివియరిటీని బట్టి ఇంకెక్కువ కాలం అయినా సరే యూస్ చేయమని చెప్తాము. సో అలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే స్లోలీ హ్యాబిట్ అనేది బ్రేక్ అయిపోతుంది. సో దాని వల్ల కూడా మనకి సెన్సిటివిటీ అనేది తగ్గిపోతుంది. అండ్ ఇంకొకటి ఇంకా సివియర్ గా అయినప్పుడు అంటే కొంచెం ఇంకా డెంటిన్ నుంచి ఆ పల్ప్ భాగానికి వెళ్ళిపోయింది, ఆల్రెడీ చాలా షూటింగ్ పెయిన్ ఉంది, సివియర్ గా నైట్ టైమ్స్ నిద్ర పట్టట్లేదు అలా అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే దాన్ని ఎక్స్రే చూసుకొని ఒకవేళ ఆ పన్ను అరగడము అని అన్నది పల్ప్ రీజియన్ వరకు రీచ్ అయినట్టయితే మాత్రం ఖచ్చితంగా రూట్ కెనాల్ చేసి క్రౌన్ వేసుకోవాలి అని చెప్తాము. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డెంటల్ ఇష్యూస్ ప్లీజ్ విజిట్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. థ్యాంక్ యూ.